జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు గారు బాగా పెంచుతున్నాడు. ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు చేసుకోలేకపోయినారు పని. ఉదాహరణ చూడండి, 17 మెడికల్ కాలేజీలు జిల్లా కోటి జగన్ గారు చెప్పినట్టు ఎవరూ ఇలా ఏందో ఆయన చెప్పుకుంటున్నాడు అనుకున్నారు. ఎప్పుడైతే ప్రైవేటీకరణ అన్నాడో ఆ 17 మెడికల్ కాలేజ్ విలువ ఈ రోజు సమాజానికి తెలిసి కోట్లాది మంది సంతకాలు పెట్టడం, అన్ని పార్టీలు కలవడం ముందుకు వస్తున్నాయి. అంటే జగన్ గారు 17 మెడికల్ కాలేజీల ప్రయారిటీ చంద్రబాబు గారు మూడు పీలు వచ్చిన తర్వాతనే ప్రాధాన్యత తెలుస్తా ఉంది. రెండు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో తీసుకొచ్చిన ముఖ్యమైన మార్పు ఈ సర్వేలు, భూ సమగ్ర సర్వేలు, ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఆ బొమ్మ పెట్టడంలో నేను కూడా వ్యతిరేకించాను, కానీ అదర్ దెన్ ఆ కాన్సెప్ట్ కరెక్ట్ అని ఈరోజు మళ్ళీ అదే చెప్తున్నారు. చివరకు ఉద్యోగస్తుల పెన్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి తీసిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ తప్ప ఇంకో మార్గం లేదని నిర్ణయానికి మళ్ళీ మెల్లిగా వస్తున్నారు. ఇప్పుడు తాజాగా మీరు చెప్పినటువంటి గ్రామ సచివాలయం, గ్రామ స్వరాజ్యం అంటే పంచాయతీల ద్వారానే ఉంటుందని మహాత్మా గాంధీ చెప్పాడు. పంచాయతీలు అంటే మనం చాలా పరిమితం అర్థంతో పంచాయతీలు, సర్పంచ్ ఇదే అనుకుంటాం. కాదు, పరిపాలన పంచాయతీకి తీసుకెళ్లడం. అది గ్రామ సర్పంచ్ ద్వారా తీసుకెళ్తారా, వార్డు మెంబర్ ద్వారా తీసుకెళ్తారా, ఎలక్టెడ్ బాడీయా, ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది మాట్లాడుకోవచ్చు. బట్ గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ఒక విప్లవం. ఎందుకు ఈ పదం వాడుతున్నారంటే, మీరైనా నేనైనా మా రాజధాని ఏదంటే ఏది హైదరాబాదు లేదా అమరావతి. కానీ ఈరోజు మీరు రాజధాని ఏదని 70% మంది ప్రజలు అంటే మా ఇంటి పక్కన ఉంది అంటారు. ఎందుకంటే రాజధానికి ఎందుకు పోతాం? ఏదో కలెక్టర్ కనపట్లేదు, ఎంఆర్ఓలు కనపట్లేదు, ఏదో ల్యాండ్ లాంటి విషయాలు తప్ప రోజువారీ సగటు సాధారణ ప్రజల జీవితాల్లో సంబంధించిన అనేక అంశాలు గ్రామ సచివ నా ఇంటి పక్కన ఉన్న నా సెక్రటేరియట్ లో తీరిపోతా ఉంది. ఇది కదా పరిపాలన వికేంద్రీకరణ అంటే. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 1,31,000 మందిని వన్ టైం, బహుశా భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం వన్ టైం 1,30,000 మందితో పర్మనెంట్ ఉద్యోగాలు ఫిలప్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆ ప్రాధాన్యత నిర్ణయించారు. ఒకప్పుడు మీకు తెలుసు, ఏదైనా సంక్షేమ పథకం కావాలంటే ఒక రెడ్డో ఒక నాయుడో ఇంటికి పోయి బలహీన వర్గాలు, రెడ్డి గారు నాయుడు గారు నాకు ఒక సంక్షేమ పథకం కావాలంటే ఫస్ట్ ఆ ఎనుకో దూడకో మెత్తయ్యరా వాడు చెప్తానంటాడు, 200 రూపాయలు 50 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు అదే ప్రభుత్వం అదే బలహీన వర్గాల ఇంటికి వెళ్ళి ఇది నీది నీ హక్కు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల ద్వారా చేసి చూపించాడు. ఇది కదా పరిపాలన వికేంద్రీకరణ అంటే, ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం అంటే. అది చేశారు. సరే, మీరు ఇంకా మెరుగు చేసే చేసుకోండి, కానీ తీరించారు. ఎందుకంటే గ్రామ సచివాలయం ఇంటి పక్కన, ఇప్పుడు బుడమేరులో వరద వచ్చినప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఏంది, వాలంటీర్లు ఉన్నారు. దీనికి మెసేజ్లు, టీవీ చర్చలు ఏం అవసరం లేదు. ఒక్క మెసేజ్ ఈ ప్రభుత్వం నుంచి వచ్చేస్తే వాలంటీర్ 50 ఇంటికి ఒక వాలంటీరు ప్రతి ఇంటికి వెళ్ళి పదా అనేవాడు. ఎక్కడికి? క్యాంపులకి. దానికి కలెక్టరు వీళ్ళు రావాల్సిన అవసరం లే. ఇప్పుడు పదా వాడు దగ్గరుండి తీసుకొచ్చి కూర్చొని పెట్టేస్తా ఉన్నాడు.